హాయ్, నా పేరు భాస్కర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నేను స్ట్రీమ్ అనేది రీసెంట్గా స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 2 months అవుతుంది. సో యాక్చువల్గా స్ట్రీమ్లో ఏంటంటే లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నాకు ఎదురుగా నేను ఫేస్ క్యామ్ యూస్ చేస్తాను కాబట్టి నాకు ఎదురుగా అనేది లైటింగ్ లేదు. నాకు అటు ఇటు సైడ్స్కి లైట్లు ఉన్నాయి కానీ నా ఫేస్కి కరెక్ట్గా నా ఫేస్కి ఎదురుగా అయితే లైటింగ్ లేదు. ఇప్పుడు దానికోసం అయితే నేను ఒక రింగ్ లైట్ అనేది ఆర్డర్ పెట్టాను, డిజిటెక్ కంపెనీది. సో ఇప్పుడు నేనైతే అదే అన్బాక్స్ చేసి చూపిస్తాను మీకు. సో ఇదన్నమాట ఆ రింగ్ లైట్. ఇదేంటి కాంబో బ్యాక్. ఇది మోడల్ వచ్చేసి DRL 18RT-C9. నేను పర్టికులర్గా ఈ మోడలే ఎందుకు ఆర్డర్ పెట్టాను అనేది కూడా ఒక రీజన్ ఉంది, చెప్తాను మీకు అది ఎందుకనేది. సో ఇప్పుడైతే మీకు ఇది అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఈ రింగ్ లైట్ వచ్చేసి మనకి 60 watt పవర్ అవుట్పుట్తో వస్తుంది. ఉన్న డిజిటెక్ లైట్స్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ అవుట్పుట్తో వస్తుంది. లైటింగ్ అనేది చాలా బ్రైట్గా వస్తుంది 60 watt అవుట్పుట్ కాబట్టి. సో దీంతో పాటు ఏంటంటే ఇది కాంబో బ్యాక్ కాబట్టి మనకి ట్రైపాడ్తో కూడా వస్తుంది. ఫస్ట్ ట్రైపాడ్ చూపిస్తాను మీకు. సో ఇదైతే ట్రైపాడ్. ఇది 9 feet వచ్చే ట్రైపాడ్ అనమాట. ఇది 9 feet హైట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంతోపాటు మనకి పర్టికులర్గా ఒక రిమోట్ కూడా వస్తుంది. లైట్కి సంబంధించి రిమోట్ కూడా ఇస్తున్నారు. సో వైర్లెస్గా మనం లైట్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో ఇంతే బాక్స్లో ఉన్నది. సో ఇది అనేది డిజిటెక్ రింగ్ లైట్ ఇది. సో ఇది కూడా మీకు ఇప్పుడు అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇంకా ఆల్రెడీ ప్యాకేజ్ కింద కొంచెం డ్యామేజ్ ఉన్నట్టుంది. సో ఇది లోపల ఇంకొక క్యారీ బ్యాగ్ కూడా ఇచ్చారు, క్యారీ చేయడానికి మనకి ఈజీగా ఎక్కడికి కావాలంటే అక్కడికి పట్టుకెళ్ళడానికి ఒక బ్యాగ్ కూడా ఇచ్చారు. ఇది 18 inches వస్తుంది సైజ్ వచ్చేసి. దీన్ని 18 inches రింగ్ లైట్. ఇది చాలా పెద్దగా ఉంది. ఇదిగోండి రింగ్ లైట్. ఇంత పెద్ద రింగ్ లైట్ ఇది, చాలా పెద్దది. అండ్ పర్టికులర్గా దీనికి ఏంటంటే ఒక నాబ్ కూడా ఉంది, మాన్యువల్గా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇక్కడ 2 నాబ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, ఇవి ఏంటంటే మనకి మౌంట్స్ అనమాట. మొబైల్ మౌంట్స్ కానీ, కెమెరా మౌంట్స్ కానీ, ఏ కెమెరా అయినా పెట్టుకోవచ్చు. DSLR కానీ, మిర్రర్లెస్ కెమెరాస్ ఏదన్నా పెట్టుకోవచ్చు. దీనికి అనేది ఇట్లా యూజ్ అవుతుంది. సో ఇది దీంతోపాటు మనకి ఎక్స్ట్రా రిమోట్ కూడా వస్తుంది. అది కూడా మీకు చూపిస్తాను. అది కూడా మనకి బ్యాగ్లోనే పర్టికులర్ సపరేట్గా జిప్ అనేది ఉంది. ఈ జిప్లో రిమోట్స్, మౌంట్స్ అన్నీ మనకి సపరేట్గా ఇచ్చారు. ఇంక ఇది తప్ప ఏం లేదు ఇందులో. సో ఇది ప్యాకెట్. రిమోట్ ప్లస్ మాన్యువల్ అవన్నీ ఉన్నాయి. వైరింగ్ కూడా ఇందులోనే ఉంది. ఇది వచ్చేసి మొబైల్ హోల్డర్ అనమాట. ఇక్కడ ఇది ఉంది కదా, ఈ సాకెట్స్ ఉన్నాయి కదా, ఈ మిడిల్ సాకెట్లో ఇట్లా పెట్టి టర్న్ చేసేస్తే మనకి మొబైల్ అనేది పెట్టుకోవచ్చు. ఇది ఎట్లా కావాలంటే అట్లా బెండ్ అవుతుంది, మనకు నచ్చిన యాంగిల్లో మనకు పెట్టుకోవచ్చు. సో ఇది మొబైల్ మౌంట్. ఇది వచ్చేసి పవర్ కనెక్షన్ కేబుల్ ఇచ్చారు. ఇది ట్రైపాడ్కి సాకెట్ లాంటిది అనమాట. ట్రైపాడ్ మౌంట్ చేసుకోవడానికి ఇది సాకెట్. ఇట్లా ఇది ఈ రింగ్ లైట్తో పాటు వచ్చిన రిమోట్ ఇది. దీనిలో మనకి టెంపరేచర్ అడ్జస్ట్మెంట్స్, లైట్ వాటేజ్ అడ్జస్ట్మెంట్స్, బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్స్, కలర్, కూల్గా వామ్ ఏదైనా అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి ఈ రిమోట్ అనేది ఇచ్చారు. ఈ రిమోట్తో చేసుకోవచ్చు, అట్లాగే రింగ్ లైట్కి మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు. సో ఏదైనా మీ ఇష్టం. ఒకసారి మనం ఆల్మోస్ట్ ఫిక్స్ చేసేసి ఉంటాం కాబట్టి మనకు సెట్ అయ్యే లైటింగ్ పెద్దగా యూజ్ అయితే దీంతో ఏమి యూజ్ అయి ఉండదు. సో పెద్ద ఓకే, కాకపోతే ఇచ్చారు అంతే. కాంబో బ్యాగ్ కాబట్టి ఇది కూడా వచ్చింది దీంతో పాటు. సో ఇది రింగ్ లైట్ అన్బాక్సింగ్. ఇది డిజిటెక్ నుంచి కాంబో బ్యాగ్ అనమాట. ఇది ఈ కాంబో బ్యాగ్ మాత్రమే నేను ఎందుకు పర్టికులర్గా తీసుకున్నానంటే, చాలా చూసాను డిజిటెక్లో 1500, 2000 అట్లా ఈ రేంజ్లో ఉన్నాయి, బాగానే ఉన్నాయి. కానీ ఇది 3000, ఆల్మోస్ట్ 900, 3900 వరకు ప్రైస్ పడుతుంది. ఎందుకు ఇదే తీసుకున్నానంటే, ఇది
పెద్ద 18 ఇంచెస్ రింగ్ లైట్ ప్లస్ బ్రైట్నెస్ అనేది చాలా బాగుంటుంది. ఎక్కువ 60 వాట్ అవుట్పుట్ కాబట్టి ఎక్కువ బ్రైట్నెస్ వస్తుంది. సో మిగతా ఏంటంటే ఆల్మోస్ట్ అమెజాన్ రివ్యూస్ అన్నీ చూశాను. అన్నీ ఆల్మోస్ట్ 1500, 2000 ఇట్లా మోడల్స్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అవి ఏది చూసినా బ్రైట్నెస్ రావట్లేదు అనే కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయి. అట్లాగే ట్రైపాడ్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది, గాలి వస్తే ఊగుతుంది, ఇట్లాంటి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. సో అందుకని చెప్పి ఇది తీసుకున్నాను. దీనికైతే ఆ కంప్లైంట్స్ ఏం లేవు. సో అందుకని ఇది ప్రిఫర్ చేశాను. సో మీకు ఇది స్ట్రీమ్లో డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. నా ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఫరెన్స్ అనేది తెలుస్తుంది పాత వీడియోస్కి కొత్త వీడియోస్కి. ట్రైపాడ్ అయితే అన్బాక్స్ చేసి చూపిస్తాను. దీంతో పాటు వచ్చింది కదా. ఈ ట్రైపాడ్ వచ్చేసి హైట్ వచ్చేసి 9 feet వరకు హైట్ అనేది ఉంటుంది. చాలా బరువు అయితే ఉంది. ఇందులో అయితే ఇంకేం లేదు. సో ఇది ట్రైపాడ్. ఇక్కడ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ ఏంటంటే మనకి ఈ క్లాంప్ లాగా ఇచ్చారు. ఇది దీనికి లైట్కి మధ్యలో ఈ క్లాంప్ అనేది ఫిక్స్ అవుతుంది. సో ఇది ట్రైపాడ్ కూడా చాలా బరువు ఉంది, వెయిట్ ఉంది, చాలా స్టడీగా కూడా ఉంది. ఇది 3-way అడ్జస్టబుల్, ఇట్లా 3 అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. చాలా హైట్ వస్తుంది, 9 feet హైట్ వస్తుంది. ఈ కింద బాటంలో కూడా మనకి రబ్బర్ ఎడ్జెస్ ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే ఎక్కడ పెట్టినా మ్యాక్సిమం జారకుండా ఉంటుంది. దీనివల్ల మనకి లైట్ కదలకుండా స్టడీగా ఉంటుంది. ఆల్రెడీ రింగ్ లైట్కి మ్యాచ్ అయ్యేలాగానే వచ్చింది ఇది. ఇది పర్ఫెక్ట్ ఫిట్ అయిపోతుంది అన్నమాట రింగ్ లైట్ కూడా. ఇట్లా ఇక్కడ ఈ రింగ్ లైట్స్కి మనకి ఇక్కడ ఇవి ఇచ్చారు. స్క్రూస్ అనేది ఇక్కడ ఒకటి ఉంది, మనకి బ్యాక్ సైడ్ ఒకటి ఉంది. ఈ బ్యాక్ సైడ్ది ఏంటంటే ట్రైపాడ్కి స్టడీగా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఈ సైడ్కి ఉన్నది ఏంటంటే మన యాంగిల్ అడ్జస్ట్ చేసుకోవడానికి. ఈ లైట్ మనం యాంగిల్ ఇట్లా ఫ్రంట్కి కానీ బ్యాక్ కానీ పైనుంచి ఇట్లా టాప్కి కానీ ఆల్మోస్ట్ 360 degreesలో అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఇది. సో ఇది లైటింగ్ సెటప్. డిజిటెక్ నుంచి నేను పర్టికులర్గా నా స్ట్రీమ్ కోసం అని చెప్పి ఈ లైట్ తీసుకున్నా. సో మీకు కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ ఏమన్నా ఉంటే డిస్క్రిప్షన్లో మీకు దీని లింక్ అనేది ఇస్తాను. ఇది కాంబో బ్యాక్ నాకు ఆల్మోస్ట్ 3900 ఆ రేంజ్ ప్రైస్ అయితే పడింది. సో అమెజాన్లో పర్చేస్ చేశాను నేను ఇది. మీకు కావాలనుకుంటే మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు ఒకసారి. సో ఇదైతే నేను యూస్ చేసి చూస్తాను. యూస్ చేసి మీకు తర్వాత ఇంకొక రివ్యూ అనేది కుదిరితే ట్రై చేస్తాను రివ్యూ చేయడానికి. సో ఒకవేళ మీకు నచ్చితే వీడియో అయితే లైక్ చేయండి, మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.